అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను డివోషనల్ వీడియోలు చేస్తున్నానని నేను చెప్పి ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు జరిగినటువంటి దానికి కంటిన్యూషన్గా ఈరోజు రామాయణ గాథ అనేటటువంటిది నేను చేస్తున్నాను. పార్ట్ 2 నెంబర్ 5 ఇది. వాల్మీకి ముని రామనామ తారక మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ తన శిష్యుడైన భరద్వాజ ముని వెంట పెట్టుకుని తంసా నదీ తీరం వెంట నడుస్తున్నాడు. వాల్మీకి ఒక చెట్టు కింద కూర్చొని నారదుడు చెప్పి ఉన్నాడు అంతకుముందే రామనామ తారక మంత్రాన్ని ధ్యానిస్తూ కూర్చున్నాడు. ఆ చెట్టు కొమ్మ పైన 2 క్రౌంచ పక్షులు జంట ఒకటి మైథునంలో ఆనందంగా ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక నిషాద జాతికి చెందిన వేటగాడు అందులో మగపక్షిని గురి చూసి కొట్టడంతో ఆ దెబ్బకు ఆ పక్షి గిలగిలా తన్నుకొని ప్రాణం విడిచింది. ఆ సంఘటన చూసిన వాల్మీకి హృదయం ద్రవించింది. క్రోధంతో ఆ వేటగాని వైపు తిరిగి, ఓరి నిషాదుడా, పక్షులు క్రీడించు సమయంలో మగపక్షిని వధించిన పాపాత్ముడా, ఆ పక్షిని ఎంత నిర్దయంగా వధించావు నీవు. అలాగే నీవు చిరకాలం మనశ్శాంతి కోల్పోయి అలమటించదువుగాక అని శపించాడు వాల్మీకి. అయితే వాల్మీకి విచక్షణ కోల్పోయి ఆ సమయంలో ఆ శాపం ఇచ్చినందుకు తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు అనమాట. అరే ఎందుకు అలాగ నేను చేశాను అనేటటువంటిది ఆయన మనసులో వచ్చింది. అక్కడి నుంచి శిష్యుడైన భరద్వాజంతో కలిసి తమసా నదిలో స్నానం ఆచరించి ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. అంతలో సరిగ్గా అదే సమయంలో అక్కడకు అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు తన లోకం నుంచి రావడం గమనించాడు. అంతులేని ఆనందంతో చూస్తుండగానే బ్రహ్మదేవుడు వాల్మీకి దగ్గరకు వచ్చాడు. అగ్రజనుడైన ఆయన బ్రహ్మను చూడగానే వాల్మీకి ఆయన పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి భక్తి శ్రద్ధలతో పూజించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వేటగాడిని శపించినందుకు ఏమన్నాడు? ఆ బ్రహ్మ వాల్మీకి కూడా ఏదైనా శాపం ఇచ్చాడా అంటే, బ్రహ్మదేవుడు నువ్వు ఎందుకు ఆ పక్షిని చంపిన వాడికి నువ్వు అనవసరంగా ఎందుకు శపించావు అని అన్నాడా? లేకపోతే బ్రహ్మ ఏమన్నాడు? బ్రహ్మ అన్న మాటలకి వాల్మీకి ఏ విధంగా ఆయన బాధపడ్డాడు అనేటటువంటి విషయాలన్నీ తర్వాత ఎపిసోడ్లో మీకు క్షుణ్ణంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ క్రౌంచ పక్షుల్ని